హలో గైస్, సో ఇప్పుడు మేము ఒక ఛాలెంజ్ లాగా చేస్తున్నాము. ఈ పఫ్ ఇంకా కేక్ ఉందన్నమాట. మా ముగ్గురులో ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాము. నేను, మా మమ్మీ, మా తమ్ముడా. సో ఇంకా మనం స్టార్ట్ చేద్దాము. నిజంగా ఛాలెంజ్ లానే చేయాలి, ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. One, 2, 3, కుక్కడు. ఎవరు ఫస్ట్ తింటారన్నది ఇంపార్టెంట్, కానీ కుక్కుకొని తినాలి, ఫాస్ట్గా తినాలి, ఇవన్నీ అవసరం. ఎవరు ఫస్ట్ తింటారు అంతే, కథం. ఇంకో ఇంతకుముందు మధ్య వీడియో కట్ చేసింది. ఏమని అంటే సిద్ధును ఫాస్ట్ గా తింటే సుకుమారంగా తింటున్నాడు. మా అక్క ఏం చేస్తుంది? అది కూడా కరెక్ట్ కదా సార్. సో ఇప్పుడు ఈ ఛాలెంజ్ తర్వాత నేను మా అక్క అందరం కలిసి బయటకు వెళ్తున్నాను అనమాట. మా అక్క ఏమన్నదంటే, ఒకటి మా అక్క కన్నా ముందు నేను ఈ మొత్తం తినేస్తే మా అక్క నాకు ఒక షర్ట్ కనిపిస్తుంది అంట షాపింగ్లో. అంతేగా మమ్మీ? కనిపిస్తుంది, నువ్వు తీసుకుంటావు. నా పర్సే కదా. లేదు మమ్మీ, అక్క సంపాదిస్తుంది. యూట్యూబ్ $. ఒక అబ్బాయి ఇట్లానే స్కూల్లో వాళ్ళ మమ్మీ పూరి పెట్టిందట. వాడు అల్పానికి ఏం చేసిండు, 3 పూరీలు ఒకటేసారి ఇట్లా మలిసి నోట్లో పెట్టుకున్నాడు. కథ ఊపిరి అడగ చచ్చిపోయాడు. నెక్స్ట్ స్టోరీ ఏమొస్తుందంటే, ఒకసారి ఒక మమ్మీ ఇంటికి ఒక 3 చికెన్ పఫ్లు తెచ్చిందంట. కూతురి అల్పానికి యూట్యూబ్ గోలకి కూర్చొని చెండుగా పఫ్లో ఉన్న నిదానంగా మంచి తినాలనుకుంటాను. మా అక్క అట్లా తేడా కుక్కుకోవాలంట మేము. ఈ పఫ్ అనుకోండి, ఇట్లా తినదట. వద్దు, అట్లా వద్దు, స్టోవ్ తింటా. ఇట్లా కుక్కుకోవాలని కాదు, ఎవరు ఫస్ట్ తినాలి అని అంతే. చరిత్రలో అబ్బాయి అయితే నిలిచిపోయాడు. నేనే విన్నా అయిపోయింది. నేను ఇంకా గెలవను, వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు గెలుస్తారు. ఎవరు నోట్లో ఏం లేకపోతే వాళ్ళు నేను, ఓకేనా? ఎట్లా ఏం లేదు. సో మా మమ్మీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను ఒప్పుకోను. ఎందుకు అంటే మమ్మీ మధ్యలో ఆగి, మమ్మీ నేను అక్కడ కొట్లాడుతున్నాను, మమ్మీ మంచి కూర్చుంది మంచిగా ప్లేట్ ఎంతో ప్రసాదం ఇట్లా మా మమ్మీ అట్లా అబద్ధం ఆడము. సో ఈ రౌండ్కి మమ్మీ ఇస్ ద విన్నర్. చిట్కల్
తిన్నట్టు ఎప్పుడు కూడా. అట్లా ఫుడ్ని అట్లా కుక్కుకోవడం అట్లా చేయకూడదు. ఎక్కడ కాంపిటీషన్లా ఇంకా అట్లా చేయకూడదు, గొంతులో ఇరుక్కుంటారు.